అందుకని ఏమన్నా అయినా ఎందుకని భావోద్వేగాల ప్రెస్ మీట్ కదా ఇది ఒక రాజకీయ ప్రెస్ మీట్ కాదు సార్. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, కార్యకర్తల నాయకులతో మానసిక బంధం, నా కుటుంబ సభ్యుల బాధ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కష్టం, నా నాయకుల కార్యకర్తల కష్టం, ఇవన్నీ కూడా కలగలిపి మాటలు కాబట్టి కాస్త నిద్రలేని రాత్రులు ఏమిటి నిద్ర లేని రాత్రులు కోటమిరెడ్డి గడపాల్సి వస్తుందని చెప్పారు పాపం. నేనైతే ఆ రోజు బాగా నిద్రపోయినా, ఈ రోజు నిద్రపోయినా, రేపు నిద్రపోతా. అయినా ఈ రాజకీయ పిపీలకులతో పిపీలకులు అరుపులు ఇంకా తక్కువ పదం డిక్షనరీ చూసుకోవాలన్నా కూడా. ఈ భాష జమీన్ రైతులో స్వర్గీయ శ్రీరామూర్తి గారు రాసేవారు, రాజకీయ పిపీలకుడు అని. అంటే కాస్త విమర్శించాలంటే నాకు అర్థమయ్యేది కాదు. వెళ్ళా పెద్ద బాగుండేవాడు అన్నా. ఈ రాజకీయ పిపీలకుడు అంటే ఏంటంటే ఆయన కాస్త గౌరవంగా ఒక భాష చెప్పాడు, నాటుగా ఒక భాష చెప్పాడు. గౌరవపదమైన భాష అంటే అల్పుడు, నాటు భాష అంటే వేరే ఉంది. అది విలేకరుల సమావేశంలో మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. కారులో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కమంత్రాలు వస్తే ఏ విధంగా ఉంటుందా అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, రూరల్ ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను, కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు, కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ఆ ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కాడ నా మీద కూడా దాడికి రండి, నేనేం అనుకోను, మావిడ మీద దాడికి రండి, మేమేం అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సహాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా. ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టు అన్న. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాటకు కట్టుబడ్డారు, మాటకు నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు. కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటారని చెప్పని మనం చేస్తూ, ఇక ఈ సందర్భంగా నేను నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలకు ఒక మాట. ఏమిటా మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు, కానీ మీ అందరి ఆవేదన, బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోను వైరల్ చేయించి, ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి, ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది, నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో, మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి, బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం, నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం, శత్రువులు సైతం ప్రేమిద్దాం. దయచేసి నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలారా, ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు, గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా. ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మాట కాదని, ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. మళ్ళీ చెప్తున్నా, నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎన్నికలు అయిపోయాయి, ముగిసాయి.
ప్రజలు మనతో ఉన్నారు. మనం చేయాల్సింది ఉన్నాయి. ఏమిటి మనం చేయాల్సిందంటే, ఒకటి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం, సంక్షేమం. ఎందుకంటే కార్యకర్త భుజం మీదే చెయ్యేస్తా వస్తానే రా సాబీర్ భాయ్, రా రమణన్న, రా శంషు భాయ్ అంటే కుదరదు. కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది, ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి. కానీ తెల్ల సొక్కా వేసుకున్నటువంటి ఆ కార్యకర్త, ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు, కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు, వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, ముఖ్యంగా 13 నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు, కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నన్ను నియమించిన వాళ్ళు కావచ్చు, ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ, జనసేన కార్యకర్తలు కావచ్చు, వారందరి రుణం తీర్చుకోవాలి, వారి గౌరవం, సంక్షేమం కోసం రక్తం దారబోస్తానని చెప్పని గత ఐదేళ్లుగా నేను 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేని, 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తల గౌరవం కోసం, సంక్షేమం కోసం రక్తం, చెమట ఏ విధంగా దారబోసానో అంతగా 2 నింతలు దారబోస్తా. దాంట్లో ఎలాంటి అనుమానంలే. ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఉండవచ్చు, కానీ నేను తప్పట్టంలే. కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో కొంతమంది వెళ్ళారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటా. కరెక్ట్ ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా, దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలికే ఉంటారు. నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ అందులో ఒక క్లాస్ ఉంది, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రాం. అలా లేదు, మేము పాల్పడతా ఉంటే చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమిస్తే అది వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి 20 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరెగిరి పడ్డారే, అది ఇక ఆపండి. అది కానీ చేస్తే, ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్, సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని వదలం, ఇసుక అక్రమ రవాణా, బని అక్రమ రవాణా చేసే వాళ్ళని, ప్యాకాట క్లబ్లు నిర్వహించే వాళ్ళని, క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని, అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్, కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు, వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే. మీరు గతంలో చేసి ఉండొచ్చు, ఇప్పుడు సాగు. ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, దాన్ని గుర్తుంచుకోండి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వెంటనే ఖాళీ చేయండి. ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వారికి అర్థమై ఉంటుంది, టీవీలో, ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, స్థలం చెప్పుంటావు గిరి, స్థలం ఎందుకని ఆక్రమించున్నారు, కోట్ల రూపాయలది. కాబట్టి వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి. అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీలు కాదు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తూ ఉన్నా, కక్ష సాధింపులు, వేధింపులు, వెంటాడటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులు గురైన వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, తప్పులేదు. 1-2 సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా నేను స్పందిస్తాను. ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాడతారని చెప్పని నేను చెప్పను, కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నేను కఠినంగా తీసుకుంటా. అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకు పద్ధతిగా ఉన్నాం. మా అక్రమాలు మేము చేస్తాం, మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం, మిమ్మల్ని ఎవరు ఏం చేస్తాం అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. దాంట్లో ఎలా అంటారు, ఎవరో కాపాడలేరు. కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి మాకు పడదు. జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు,
కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నాయనా ఇది రూరల్ రా తమ్ముడు. నా పేరు కోటమిరెడ్డి సేదరెడ్డి, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి సేదరెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి సేదరెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి సేదరెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి సేదరెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గెలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇదొక చట్టం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి సేదరెడ్డి అని గుర్తుంచుకుంటాం. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించి ఎందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పో ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు.